హలో. గుడ్ ఈవినింగ్. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే సాటర్డే అండి. సాటర్డే వ్లాగ్ అనమాట. ఇప్పుడు టైం అయితే 4 అయింది. ఇంకా ఈరోజు మొత్తం మార్నింగ్ అంతా తీద్దామంటే ఇంకా నాకు ఛార్జింగ్ లేదు. అలాగే పవర్ లేదనమాట. అందుకని ఈ మధ్య చాలా అంటే చాలా బాగా దారుణంగా తీస్తున్నారు పవరు హైదరాబాద్లో. అస్సలు హైదరాబాద్లో పవర్ తీయడం ఇదే ఫస్ట్ టైం. మేము వచ్చి 3-4 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ టైం అనమాట. అలాగైతే జరిగిందనమాట మార్నింగ్ నుంచి. ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు మొత్తం ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ మాప్ పెట్టుకొని ఇంకా బెడ్షీట్లన్నీ తడుపుకొని ఇంకా అన్నీ అయిపోయాయి అనమాట. ఇంక ఇగోండి బట్టలైతే కొన్ని ఉన్నాయి. ఈ బట్టలన్నీ మడతలు పెట్టుకోవాలన్నమాట. ఇంక కర్టన్లు వేసేసాను. తడిపిన ఒక హాఫ్ అన్ అవర్లో ఆరిపోయాయి అనమాట. తొందరగానే ఆరిపోతాయి అవి. పెద్ద ఏం కాదు. ఇంకోండి ఇంకా ఇక్కడ అక్కడ కర్టన్ వేయడానికి ఉంది. ఇంకా ఇది వేయలేదు. ఇంకా బట్టలు అయితే కొన్ని మడత పెట్టడానికి ఉన్నాయి. అలాగా నైట్ వరకు వీడియో అయితే షూట్ చేస్తాను. మీ అందరికీ నచ్చితే నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి చూస్తూ చూస్తూ. ఈరోజైతే ఈ కర్రీ వచ్చి బరబటి చేశానండి. అదే చిక్కుడు అలసందలు అంటారు కదండి, అది చేశానమాట. ఇదిగోండి ఇక్కడ కొన్ని బట్టలు, అక్కడ కొన్ని బట్టలు, ఇంకా బయట కొన్ని ఉన్నాయి. ఆరుతుంటే వేస్తున్నాను. మాకు ప్లేస్ సరిపోదు కదా, కొంచెంగా ఉంటుంది. ఇంక ఈ బట్టలన్నీ ఇప్పుడు మడత పెట్టాలి. కొంచెం ఇప్పుడు టీ పెట్టుకొని తాగేస్తే, అంతకన్నా ముందు కొంచెం వాటర్ తాగాలి. పడుకున్నా కానీ నిద్ర పట్టలేదండి. ఇంకా సాయంత్రం అయితే ఈరోజు పూజ చేసుకోవాలి. మార్నింగ్ చేయలేదు, అన్నీ శుభ్రాలు అయ్యాయి. ఇంకా టైం అయితే 12 అయిపోయింది అనమాట. లంచ్ చేస్తాను. ఇంకా ఆ టైంలో ఏం పూజ చేస్తాను అనేసి పూజ చేసుకోలేదు. ఇంక ఈవినింగ్ అయితే ఇంకా స్నానం అది చేసి పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం టీ పెట్టేసుకుంటే తాగేస్తే ఇంకా బండి స్పీడ్ అయిపోద్ది అన్నమాట. కొంచెం టీ పడిపోవాలి. టమాటా రసం అయితే చేశానండి. ఇవ్వండి ఈ రూమ్ కూడా ఈ మొత్తం ఈ స్టోర్ రూమ్లోకి వాడతామన్నమాట. ఈ రూమ్ అంతా క్లీన్ చేశాను. క్లీన్ చేసినా ఇంకా అలాగే ఉందన్నమాట. ఇంకా రూమ్ కూడా ఎందుకులండి. ఇవ్వండి పెసలు అయితే నానబెట్టాను. మా వారికి నైట్కి పెసరట్టు వేద్దామని. అలాగే కొంచెం మైసూర్ బజ్జీ కూడా వేద్దామనేసి కొంచెం మైదా పిండి అయితే కలిపాను. మా అమ్మాయికి మైసూర్ బజ్జీ అంటే చాలా ఇష్టం. ఈరోజు మార్నింగ్ అయితే 3 సార్లు వేసానండి మిషన్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఇంకా 3 డేస్ వరకు ఇవ్వాల్సిన పనే లేదనమాట. 3 డేస్ తర్వాత లేదు, మండే ఇలాగ వేస్తాను. మండే కూడా వేయను, ట్యూస్డే లేకపోతే వెడ్నెస్డే ఇలాగ వేస్తాను అనమాట. ఈ పిండిలన్నీ అయిపోయాయండి. ఇంకా దోశ పిండి, ఇడ్లీ పిండి అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా మనం మళ్ళీ రేపు వేసుకోవాలి. లేదంటే నేను అసలు రేపు సండే అనే గుర్తులేదు. రేపు పూరి ఏదో పెట్టేస్తాను. ఏం పెట్టాను ఇందులో? ఇదిగోండి, మీకు చెప్తే నమ్మరు. ఇదిగోండి ధనియాల పొడి సగం ఆఫ్ అయిపోయింది అనమాట. వేసి మీకు చూపిస్తాను, అలాగుండండి. నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక. ఇదిగోండి ధనియాల పొడి నాకు ఎప్పుడు నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి అది మార్నింగ్ నుంచి వేస్తుంటే పవర్ వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. అందుకనేసి ఇంక ఇలా ఉంచాను. ఇది ఇప్పుడు పవర్ అయితే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, అలాగే ఉంది. ఇంకా అందుకనేసి ఇంకేసేద్దాం అనేసి ఇంకా తీసాను అనమాట. ఒకటే పాల ప్యాకెట్ ఉందండి. పాల ప్యాకెట్స్ బుక్ చేయలేదు, అది ఆర్డర్ పెట్టలేదు. ఆర్డర్ పెడతామన్నారు రేపు. ఎందుకంటే మండే మళ్ళీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మిల్క్ తీసుకొని వెళ్ళాలి. ప్యాకెట్స్ ఇంట్లోనే తీసుకొని వెళ్తాను. అదే మేము ఆర్డర్ పెట్టుకునేవే. ఇవి ఒక ప్యాకెట్ ఇంకా రేపు అంతా వాడేస్తే ఫ్రెష్గా ఇంకా మండే నుంచి ఇంకా వస్తాయి అన్నమాట మనకి. అల్లం చట్నీ ఒకటి చేయాలండి. అల్లం చట్నీ ఒకటి చేసి పల్లి చట్నీ చేసేస్తే ఇంకా మా వారికి మా అమ్మాయికి పండగని. ఇంకా మా అబ్బాయి నేను ఏదైనా తింటామన్నమాట.
మొత్తం స్టవ్ అన్ని డీప్ క్లీనింగ్ అయిపోయండి. ఇంకా ఈరోజు అయితే ఇంక ప్రశాంతంగా ఉంది. అంటే రోజు చేస్తాను. ఈరోజు అయితే మొత్తం స్టవ్ పక్క చుట్టుపక్కల అన్ని మొత్తం అంటే క్లీన్ చేసాను అనమాట. సోప్తో మొత్తం సోప్ పెట్టి తోమేశాను. ఎప్పుడు తడి క్లాత్తో పెట్టి తుడిసేస్తాను అనమాట. ఈరోజు మాత్రం ఏమైంది, సిమ్లో పెట్టేశాను. ఈరోజు మాత్రం డీప్ క్లీన్ అయిపోయింది కిచెన్ అంతా. స్టవ్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకుంటే అదొక ప్రశాంతత ఉంటుంది అనమాట. ఈ సొరకాయ మాత్రం పెట్టడానికి ఫ్రిడ్జ్లో ప్లేస్ సరిపోవట్లేదండి, చూడాలి. ఈరోజు అయితే టమాటా రసం చేశాను. రైస్ కొంచెం ఉంది, అది నేనే తినాలి నైట్కి. ఎందుకంటే వాళ్ళు రైస్ ఉందన్నమాట కొంచెం, అలాగే కర్రీ కూడా కొంచెం ఉంది. అలాగే టమాటా రసం చేశాను అనమాట. టమాటా రసం కొంచెం ఉంది. టమాటా రసం అయితే ఎక్సలెంట్గా సూపర్ ఉంది, అదిరిపోయింది, బాగుంది. ఈసారి టమాటా రసం పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను. దానికి మాత్రం ఖచ్చితంగా కొత్తిమీర ఉండాలండి. కొత్తిమీర లేకపోతే టేస్ట్ అంతా దాంట్లోనే ఉంటుంది, వేస్ట్ అయిపోద్ది కొత్తిమీర లేకపోతే. ఇప్పుడు నేనైతే టీ పెట్టుకున్నాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, మీరైతే చూస్తాను. అయితే పెట్టేశానండి. ఇంకా టైం అయితే 7 అయిపోతుంది అనమాట. పెట్టి చాలాసేపు అయింది, స్నానం అని చేసుకొని పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే అల్లం చట్నీ కూడా ఇవ్వండి కొట్టేశాను మిక్సీ, అల్లం చట్నీ. అలాగే ఇప్పుడైతే పెసలు అయితే వేస్తున్నాను అనమాట పెసరట్టుకి. ఇంక పెసలు వేసేస్తే ఇంక మా వారు వచ్చేసారనమాట. వాటర్ కూడా పెట్టమన్నారు. రైస్ కుక్కర్లో వాటర్ పెడుతున్నాను, పెట్టేశాను. ఇంకా పెసలు ఆడేసి ఇంకా పెసరట్టు వేడివేడి వేసి ఇచ్చేయడం అనమాట. ఇంకా పల్లీ చట్నీ ఒకటి ఉండి పల్లీలో ఒకటి ఫ్రై చేయాలి. ఫ్రై చేసి పల్లీ చట్నీ కూడా చేసి ఇచ్చేస్తే అయిపోద్ది అనమాట. ఇంకా పిల్ల అయితే రాలేదు, ఇంకా పిల్లని తీసుకురావడానికి వెళ్ళారు. బాబు వచ్చాడు, కింద ఆడుతున్నాడు. ప్రస్తుతానికైతే ఇది అనమాట. ఆపలేదు, పెసరట్టు అయితే వేస్తున్నానండి. మైసూర్ బోండా ఒక వాయి వేసాను. ఇంకా పిల్లలు ఇంకా కింద ఆడుతున్నారనమాట, వాళ్ళకి వేడి వేడి వేద్దామని చెప్పి ఇంకా ఆపేసాను. ఇదిగోండి ఒక వాయి అయితే వేసాను. చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలకి వేడి వేడి వేద్దామని చెప్పి ఇంకా ఆపేసాను అనమాట. అది మైసూర్ బోండా వేడి వేడి తింటేనే చాలా బాగుంటాయి. దానికి పల్లి అల్లం చట్నీ కాంబినేషన్ అద్దరిపోద్ది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకునే పర్సన్. ఫస్ట్ జైన్ సినిమా అప్పుడు తను పక్కన అనుకున్న రోజు రాకపోయినా తను దాన్ని నెగిటివ్గా తీసుకోవాలి, తను ఛాలెంజ్గా తీసుకుని ముందుకు పరిగెత్తాడు. పండు అల్లం చట్నీ వేసుకోదు, అంత చాలా బాగుంది. దాన్ని అల్లం చట్నీ చిన్నప్పుడు అరవింద్ గారు చిరంజీవి గారి 100 days సిల్వర్ జూబ్లీ పెట్టినప్పుడు చూస్తున్నప్పుడు బండి కూడా ఇలా అయితే బాగుండు అనుకునేదాన్ని. ఆ విషయం మటుకు నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. మరి మిగతా వాళ్ళు ఎవరు లేకుండా తన మీద ఎందుకు ఉండేది మండే చేస్తాను. ఇక మూడే ఎక్కువ తినేసాను, వేగా సరిపోవు తిను. ఇప్పుడు వచ్చారండి ఆట ఆడుకొని, కింద ఆటలాడి ఇప్పుడు వచ్చారు. టైం అయితే ఇప్పుడు 10 అయిందనమాట. మళ్ళీ ఇప్పుడు వేడిగా వేసి పెట్టాను. వేడి అయితేనే బాగుంటాయి మైసూర్ బోండాలు. ఆయిల్ వేడిగా ఉంది, చల్లగా అవుతే మూత పెట్టేసి ఇంక నేనైతే పడుకుని పోతాను. నాకైతే నిద్ర వచ్చేస్తుంది అనమాట. రేపు సండే అయితే మా ఇంట్లో సాటర్డే నైట్ వచ్చి ఈవినింగ్ నుంచి ఒక చిన్న మినీ థియేటర్ అనమాట. అంత పెద్ద సౌండ్ పెట్టి టీవీ చూస్తారు. నాకైతే చాలా అంటే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. కాకపోతే ఆ ఒక్కరోజు ఈ సాటర్డే నైట్ సండే వాళ్ళకి వదిలేయాలన్నమాట. వాళ్ళకి అంటే పిల్లలకు కూడా లేరండి, అతను ఒక్కలే. అమ్మో, చెవులు లోపల నుంచి బ్లడ్ వచ్చేసే అంత సౌండ్ అయితే పెడతారు. నాకు చాలా చెడ్డ చిరాకు అనమాట అంత సౌండ్ పెడితే. నేను ఒక 2 నిమిషాలు కూడా ఉండలేను. ఇంకా అందుకే డోర్ అవ్వండి, ఎప్పుడు డోర్ వేసుకునే ఉంటాను. సాటర్డే సండే ఈ 2 రోజులు ఆ డోర్ వేసుకొని ఈ రూమ్ నాదనమాట. వంట చేయడానికే వెళ్తాను, తినటానికి వెళ్తాను, మిగతా టైం అంతా ఈ రూమ్లోనే ఉంటానన్నమాట. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు పిల్లలు తినేటప్పుడు వీడియో షూట్ చేశాను కదా, పెద్ద సౌండ్ పెట్టారు. అది వినపడుతుంది కదా, ఇంకా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది.
కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా? ఈ రోజుతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు చాలా చిన్నగా పెడుతున్నాను వీడియో. ఇక నుంచి చిన్న చిన్న వీడియోలే పెడతాను. పెద్దది పెట్టను. పెద్దగా పెట్టను. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది. చాలామంది నాకు మినిమం 150 వ్యూస్ వరకు చూస్తున్నారు. కానీ 4, 5 లైక్సే వస్తున్నాయి. ఎందుకో ఏంటో నాకు తెలీదు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరికి మీరు మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయక్కర్లేదు. లేదా ఒక కామెంట్ అయినా లేదా సబ్స్క్రైబ్ అయినా ఏదో ఈ మూడిట్లో ఏదో ఒకటి చేసుకున్నా నాకు మనసుకు తృప్తే అనమాట. 150 మంది వరకు చూస్తున్నారు గానీ 4 లైక్స్ వస్తున్నాయి. ఎంత అన్యాయం అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టి నేను ఇంకొంచెం మంచి వీడియోలు తీస్తాను. మీకు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది చూడడానికి. ఓకేనా? ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ ఈ వీడియోతో చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకైతే సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ అయినా ఇవ్వండి, లేదంటే ఒక కామెంట్ అయినా ఇవ్వండి, లేదంటే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతగా టైం లేదు మీకు అంత లోపలికెళ్ళి అన్నీ చేయలేము అని అనుకుంటే ఒక్క లైక్ ఇయ్యండి చాలు. మీరు ఒక లైక్ ఇచ్చేదాన్ని బట్టి ఇంకొక నలుగురికి యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారనమాట. ఇంకో నలుగురు నా వీడియో చూసే అవకాశం ఉంది. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఒక లైక్ కానీ, లేదా కామెంట్ కానీ, లేదా సబ్స్క్రైబ్ కానీ, లేదా షేర్ కానీ చేయండి. ఓకేనా? మళ్ళీ రేపు సండేతో మళ్ళీ వీడియో కొత్తగా తీసుకుందాము. ఓకే. బాయ్ బాయ్. గుడ్ నైట్. ఐ లవ్ యూ.